పావురములను అమ్మువారును రూకలు మార్చువారును కూర్చుండుట చూచి త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రె దేవాలయములో రూకలు మార్చువారి రూకలు చల్లివేసి వారి బల్లలు పడద్రోసి పావురములు అమ్మువారితో వీటిని ఇక్కడ నుండి తీసుకొని పొండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా చేయకూడని చెప్పెను. ఆయన శిష్యులు, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడి ఉన్నట్టు జ్ఞాపకము చేసుకునిరి అని యోహాను గారు రాస్తున్నారు. ప్రియులారా, ఇక్కడ ఈ సందర్భంలో లేదా ఈ సన్నివేశం నుంచి మనం ఏం చూడొచ్చు, ఏం నేర్చుకోవచ్చు యేసు జీవితంలో, లేదా యేసు ఏం నేర్చుకోవాలని, యేసు ఏ విషయం ఇక్కడ ఏది మాదిరిగా మనకు ఉంచిపోయాడు. ఆ రోజుది యెరూషలేము దేవాలయం, హేరోదు నిర్మిస్తున్న దేవాలయం. అది సొలొమోను కట్టిన దేవాలయం కాదు. సొలొమోను కట్టిన దేవాలయం ఎప్పుడో క్రీస్తుకు పూర్వమే 606 నుంచి 586 మధ్య కాలంలో బబులోనీల ముమ్మారు దాడిలో మొత్తము శిథిలమైపోయి కాలి బూడిదైపోయింది. ఆ తర్వాత మరల మెడో పర్షియన్స్ కాలంలో మరలా నిర్మించబడింది. అయితే ఇక్కడ మాట్లాడుతూ ఆ తర్వాత ఆ దేవాలయం కూడా ఆ తర్వాత కాలంలో మరలా అనేకమైనటువంటి దాడులు, గ్రీకుల కాలంలో అంతియోకస్ ఎపిఫనస్ అనేటువంటి వాడు ఆ దేవాలయంపై కూడా చేసినటువంటి దాడుల ఫలితం శిథిలావస్థలో లేదా శిథిలమైపోతున్నటువంటి దానిని హేరోదు వచ్చి దాన్ని మరమ్మతులు చేస్తూ దాన్ని ఎక్స్టెన్షన్ చేస్తున్నటువంటి దేవాలయం ఇక్కడ మనం చదువుకుంటున్నటువంటి దేవాలయం. ఇది సొలొమోను కట్టిన దేవాలయం గురించి కాదు అక్కడ మాట్లాడుతుంది, కానీ అదే స్థలంలో ఉన్నటువంటి దేవాలయమే ఈ యెరూషలేము. ఇప్పుడు యేసుప్రభుల వారు వెళ్ళే సమయానికి ఆ పస్కాను ఆచరించబడుతున్నటువంటి దేవాలయం. ఓకే, ఆ దేవాలయానికి వెళ్ళేటప్పటికీ పండుగలో ఆ దేవాలయంలో ఆయన చూసినటువంటి వాటితో యేసు ప్రభుల వారు ఆయన భరించలేకపోయాడు. కారణం, ఈ దేవాలయం పవిత్రమైనది కదా, దేవుణ్ణి ఆరాధించవలసిన స్థలము కదా, దేవుణ్ణి ఆరాధించవలసిన, దేవునికి బలులు నైవేద్యాలు అర్పించవలసిన, దేవునికి నిత్యము పూజలు జరగవలసిన ఈ స్థలంలో ఈ ఎడ్లేంటి, గొర్రెలేంటి, పావురములేంటి, రూకలు మార్చబడటం ఏంటి? ఇక్కడ ఇదంతా ఏంటి? ఒక సంత, ఇదంతా ఏంటిది? ఒక బిజినెస్ అని దేవాలయపు యొక్క ప్రతిష్టతను పాడు చేస్తున్నారు. దేవాలయాన్ని అప్రతిష్ట పాలు చేసి దేవాలయం యొక్క ఆ పరిశుద్ధతను లేదా పవిత్రతను అపవిత్రంగా మారుస్తున్న ఆ సన్నివేశాలు చూసి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన చాలా కలత చెందాడు, కలవరపడ్డాడు. భరించలేకని త్రాళ్లతో కొరడా చేసి అక్కడి నుంచి వాటన్నిటినీ కూడా తోలివేసేసాడు. ప్రియులారా, ఈ విషయంలో మనకి ఏమర్థం అవుతుంది? మనం ఏం నేర్చుకోవాలి ఈ సంఘటనను చూసి? యేసుక్రీస్తుకు దేవాలయం పట్ల ఆయనకున్నటువంటి ఆసక్తి, ఆ సంఘటన చూడగానే వెంటనే ఆయనతో పాటు ఉన్నటువంటి శిష్యులు ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నారు. వాళ్ళు అదే అక్కడ యోహాను గారు రాస్తున్నారు కదా, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడి కీర్తన గ్రంథములో 69వ అధ్యాయములో 9వ వచనములో వ్రాయబడినటువంటి ఆ మాటను వాళ్ళు జ్ఞాపకం చేసుకున్నారు. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారికి దేవుని ఆలయం పట్ల ఆయనకున్నటువంటి ఆసక్తి, ఇంగ్లీష్లో జీల్ అంటాడు. ఆయనకున్న ఆసక్తి, దేవాలయం పట్ల ఆయనకున్న ఆసక్తి